హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఈరోజు మా మమ్మీ మ్యాంగో పుడ్డింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో, ఇంట్లో సింపుల్గా మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేయాలో మేము ఈ వీడియోలో చూపిస్తాము. ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. మ్యాంగో పుడ్డింగ్ స్వీటు ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీరు ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరు, అంత బాగా నచ్చుద్ది మీకు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎందుకు ఆలస్యం, వీడియో దగ్గరికి వెళ్ళిపోదామా? పల్లి మ్యాంగో తీసుకోవాలండి. ఫస్ట్ మ్యాంగోకి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నాను, మీరు కూడా అలానే కట్ చేయాలండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి. చూసారు కదా అండి, ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్లో తీసుకోవాలండి. ముక్కలన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు మీకు రుచికి సరిపోయేంత పంచదార వేసుకోవాలి. స్మూత్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అగరగర్ అని చైనా గ్రాస్ మార్కెట్లో ఉన్నాయి కదండి, అది తీసుకోండి. మీరు ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసిన మ్యాంగో జ్యూస్ని మనం బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ని గడ్డలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. క్రీమీగా ఉండాలండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే ఉండాలి. చూసారు కదా అండి ఎలా ఉందో, మీరు అలానే చేయాలి. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్లో 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను, మీరు అలాగే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా రావాలి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి ఆన్ చేసుకొని ఇప్పుడు అగలగల్ని కడాయిలోకి తీసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట పైన బాగా ఉడకనివ్వాలి. ఉడికే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడేటప్పుడు మనం మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. చూసారు కదని అగర బాగా ఉడికింది. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ని మనం వేసి బాగా కలపాలి. చిన్న మంట పైన బాగా ఉడకనివ్వాలండి. నేను వీడియోలో ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలపాలి. బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా కలిపితే మీకు అంత రుచి వస్తుంది. సరే కదండి, మ్యాంగో జ్యూస్ మొత్తం చిక్కపడింది, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టాలని పని లేదు, చల్లారితే సరిపోతుందని మ్యాంగో జ్యూసు. 1 అవర్ తర్వాత మనకి మ్యాంగో పుడ్డింగ్ తయారైపోతుంది. చూసారు కదా మ్యాంగో పుడ్డింగ్ ఎలా తయారైపోయిందో. 1 అవర్ తర్వాతే మనం తీయాలి. ఇదిగోనండి, బాగా రెడీ అయింది. చూసారు కదా మీకు ఎలా కనిపిస్తుందో. ఈ మ్యాంగో పుడ్డింగ్ మీకు ఎలా నచ్చిందో ఈ కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.